హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవి మా గార్డెన్లో ఉన్న టేబుల్ రోజ్ ప్లాంట్స్ అండి. చిన్న చిన్న పాట్స్లో పెట్టాను. ఆ తర్వాత నాకు వేస్ట్గా ఉన్న డ్రింక్ బాటిల్స్, ఆయిల్ బాటిల్స్ ఇలాంటివి ఉంటాయి కదండి, వాటిని నేను ఇలాగ పాట్స్ కింద యూస్ చేసుకుని కొన్ని మొక్కలు పెట్టాను అనమాట. టేబుల్ రోజ్ అనేది ఏంటంటే స్టెమ్తో పెట్టుకుంటాము. చిన్న స్టెమ్ అయినా కానీ మొక్క అయిపోద్దండి, చాలా ఈజీగా పెరుగుతుంది. ఈవెన్ వాటర్లో ఒక గ్లాస్లో పెట్టినా మనకి వేర్లు వచ్చేస్తాయి అన్నమాట. వీటిని ఎలాగా పెట్టుకోవాలి, ఆ బాటిల్ని ఎలా రెడీ చేసుకోవాలి, ఈ విషయాలు నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను. చూడండి, 4 పార్ట్స్లో ఉన్నాయి నాకు. ఇవి డ్రింక్ బాటిల్స్లో పెట్టాను. ఇప్పుడు ఈ బాటిల్ తీసుకున్నానండి, ఇది ఒక ఆయిల్ బాటిల్. దీన్ని ఒక సన్నటి ఓస్ తీసుకుని స్టవ్ మీద వేడి చేసి ఇలా హోల్స్ పెట్టాం. మీ దగ్గర సోల్డరింగ్ రాడ్ ఉంటే దాంతో కూడా మనం హోల్స్ పెట్టుకోవచ్చు, అదైతే ఇంకా ఈజీ అవుతుంది. నా దగ్గర లేదు కాబట్టి ఒక సన్నటి ఓసని స్టవ్ మీద వేడి చేసి ఈ పార్ట్కి ఇలాగ హోల్స్ రెడీ చేసిన తర్వాత ఈ మట్టితో మనకి సాయిల్తో మనం నింపుకోవాలి. నింపుకున్న తర్వాత మనం కొన్ని స్టెమ్స్ని ఇట్లాగా ఈ మొక్కల నుంచి విడదీసుకుని చిన్న చిన్న స్టెమ్స్ని మనం ఈ పాట్లో పెట్టాలండి. ఇట్లాగా ఒక్కొక్క హోల్లోనూ ఒక్కొక్క స్టెమ్ పెట్టుకుంటే మనకి ఇవన్నీ కూడా చక్కగా గుబురుగా అయిపోయి బాటిల్ కనబడదండి. అంత చక్కగా పాట్ రెడీ అవుతుంది. అందంగా పువ్వులు పోస్తాయి, రకరకాల రంగులు ఉంటాయి కదా, అన్నీ వచ్చినప్పుడు మనకు అసలు బాటిలే కనబడదనమాట. ఇలా బాటిల్లోకి ఎలా వెళ్ళినాయి అన్నది కూడా మనకు అర్థం కాదు, అంత నీట్గా వస్తుంది. మీకు కూడా కుదిరితే ఇలాగా పెట్టుకోండి. చూసారా, ఇది నేను ఒకప్పుడు పెట్టిన బాటిలేనండి. ఇది ఇప్పుడు చూడండి, అక్కడ బాటిల్ కనబడతలేదు కదా మనకి, ఇట్లాగా రెడీ అవుతాయి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.